వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం జబ్రా మూవీ రివ్యూ చూద్దాం. ఇలా ఫస్ట్ బేసిక్ క్యారెక్టర్స్ చూద్దాం. క్యారెక్టర్స్ వచ్చేసి సత్యదేవ్ హీరో, హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది. వీరిద్దరు వచ్చేసి ఇక్కడ ఆఫీస్లో పనిచేస్తుంటారు, బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్ అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ సునీల్ క్యారెక్టర్ కూడా ఉంటుంది, ప్లస్ ఇంకో అతని క్యారెక్టర్ ఉంటాడు. ఇంకా 4 మెంబర్స్ క్యారెక్టర్స్ ఉంటారు. పర్ఫార్మెన్స్ అందరూ బాగానే ఉన్నాయి. నెక్స్ట్ స్టోరీ లైన్కి వచ్చే వరకు సత్యదేవ్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్లో ఎంప్లాయీ. వీరిద్దరు ఎంప్లాయీస్ వాళ్ళతో పాటు ఒక కామెడీ యాక్టర్ ఉంటారు, అతను కూడా ఎంప్లాయీ. స్టార్టింగ్లో ఏంటంటే ఒకరికి కొంచెం అమౌంట్ అవసరం వస్తుంటుంది, అయితే వాళ్ళకి కరెక్ట్ టైంకి అమౌంట్ రాదు. అయితే ఆ అమౌంట్ తను బ్యాంక్ నుంచి ఎలా తీసుకొచ్చాడు ఏంటి అది మీరు మూవీలో చూడండి, అది బాగుంటుంది. హీరోయిన్ అకౌంట్లోకి అమౌంట్ వచ్చినట్టు అలా చూపిస్తారు. ఈ స్టోరీ అంతా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ గురించి ఉంటుంది ఈ మూవీ అంతా. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయి ఏంటి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంక్ లింక్స్ ఎలా ఉంటాయి ఏంటి అలా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే హీరో ఒకతని అకౌంట్ నుంచి ఒకతని అకౌంట్కి మిస్ప్లేస్గా అమౌంట్ పోయి ఉంటాయి. అయితే అతని నుంచి అమౌంట్ వచ్చేటట్టు ఒక ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ మీరు మూవీలో చూడండి. అయితే ఆ అమౌంట్కి ఇంకా ఎయిర్లైన్స్ అమౌంట్ 5 crores ఉంటుంది, దానికి ఒక 500 crores అమౌంట్కి లింక్ ఉంటుంది. అందుకొరకు ఇంకా హీరోకి ఆ అమౌంట్ కంపల్సరీగా తేవాలని చెప్పి హీరోకి కండిషన్ పెడతాడు తను విలను. అయితే ఆ అమౌంట్ కోసం హీరో ఏం చేశాడు ఏంటి, బ్యాంక్ నుంచి ఎలా చేశాడు ఏంటి, అది టోటల్ స్టోరీ. లాస్ట్ కరెక్ట్ టైంకి విలన్కి అమౌంట్ ఇచ్చేస్తాడు. ఇంకో విలన్ కూడా తను ఎయిర్లైన్స్ ఇవ్వడం అలా చూపిస్తారు. టోటల్ మూవీ వచ్చేసి బాగానే ఉంటుంది. టోటల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ల గురించి ఉంటుంది మూవీ. బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎలా అవుతాయి ఏంటి, బ్యాంక్లో క్లైమాక్స్లో బాగుంటుంది. మనీ తీసుకోవడం, తర్వాత మనీ ఎక్కడున్న మనీ ప్లేస్ చేయడం అలా ఉంటుంది. ఈ మూవీకి మన రేటింగ్స్ వచ్చేసి 4/5 ఇవ్వచ్చు. ఇందులో సాంగ్స్ ఎక్కువ ఏం లేవు. ఒక మూవీ అయితే మనకి ఇక్కడ బోర్ కొట్టదు, బాగానే ఉంటుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.